హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటా ఇది అనుకుంటున్నారు కదా, కర్ణాటక స్టైల్లోని వంగా బాత్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మన స్టైల్లో చెప్పాలి అంటే వంకాయతో పులిహోరేనండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేసుకోవాలో మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా ఒక పావు స్పూన్ వరకు గసగసాలు, 2 స్పూన్ల వరకు నువ్వుపప్పు, 2 స్పూన్ల వరకు ధనియాలు, దీంట్లోకి ఒక 5 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల వరకు చెక్క, కొంచెం జాపత్రి, మీ దగ్గర ఏ మసాలాని యూజ్ చేయాలనుకుంటే అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక పావు స్పూను మిరియాలు, ఒక పావు స్పూను జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా చిటపటమన వేగిన తర్వాత మాత్రమే 2 స్పూన్ల వరకు మినపప్పు, శనగపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని పౌడర్లా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. వంకాబాత్లోకి ఈరోజు నేను ఈ పొడవుగా ఉన్న వంకాయలను వాడుతున్నానండి. వీటిని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన వేరుశనగ పలుకులు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ ఉండేలా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు చిటపటమన్నప్పుడే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అచ్చం మన పులిహార తాలింపేనండి, కొంచెం చేంజెస్ ఉన్నాయి అంతే. దీంట్లో బిర్యానీ ఆకు వేసుకోండి, మంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈసారి 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు, 2 స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోండి. షాలెట్స్ వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోని కూడా దీంట్లో వేసుకుని మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. టమాటో మూత పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి రుచికి సరిపడేంత కారాన్ని వేసుకోవాలి. అంటే ఒక 4 పచ్చిమిరపకాయలు నేను వేస్తున్నానండి. ఎక్కువ కారం తినేవారు ఇంకో 2 వేసుకున్నా పర్వాలేదు. ఇలా పూర్తిగా వేగిన తర్వాత సన్నగా చీలికల్లా కట్ చేసుకున్నాం కదా వంకాయల్ని, ఇవి కూడా దీంట్లో వేసుకొని పూర్తిగా మగ్గేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది మగ్గడానికి మనకి ఒక 10 మినిట్స్ టైం అనేది పడుతుందండి. వంకాయ పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడే దీంట్లోని రుచికి సరిపడేంత సాల్ట్, అంటే 1 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకుని గొజ్జులాగా పక్కన పెట్టుకోండి. పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే, ముక్క ఉడికింది అన్నప్పుడు మాత్రమే చింతపండు గొజ్జుని దీంట్లోని కొంచెం 2 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుని పూర్తిగా కుక్ అవి డ్రైగా అయిపోవాలండి. అలా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పూర్తిగా డ్రైగా అయిన తర్వాత మాత్రమే రెడీ చేసుకున్న మసాలాలో నుంచి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఈరోజు నేను 1 కప్పు రైస్ చేస్తాను కాబట్టి 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ మసాలాను కూడా దీంట్లో బాగా ఫ్రై చేసుకుని డ్రైగా అయిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని పొడి పొడిలాడుతూ వచ్చింది కదండి, దీన్ని కూడా దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు టాస్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీగా మన వంకాబాత్ అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా కుదిరిందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.